హలో హాయ్ వెల్కమ్ టు సును వ్లాగ్స్. వేడి చాలా ఎక్కువగా ఉంది కదండి. వీలైనంత తక్కువగా బయటికి వెళ్ళడం మంచిది. ఒకవేళ ఎండలో ఎప్పుడైనా బయటికి వెళ్ళాల్సినప్పుడు సన్ స్క్రీన్ రాసుకొని వెళ్ళండి, మర్చిపోకండి. అప్పుడే మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. నా ప్రీవియస్ వీడియో రిషికొండ బీచ్ అలానే తొట్లకొండ వీడియో చూశారు కదండి. ఎవరైనా చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఈరోజు ఒక టేస్టీ డిఫరెంట్ రెసిపీని మీకు పరిచయం చేస్తున్నాను. ఇది మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారి రెసిపీ. అదేంటంటే అరటికాయ పెరుగు పచ్చడి. వినడానికి చాలా డిఫరెంట్గా ఉంది కదండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో ఏంటో మీరు కూడా చూసేయండి. అరటికాయ, పెరుగు, పచ్చిమిరపకాయలు, ఆయిల్, ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు. ముందుగా అరటికాయని పీల్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అరటిపండు కాదండి, అరటికాయ. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. బాండీ వేడైన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ముక్కలు అంటుకుపోతాయి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో పచ్చిమిరపకాయ ముక్కలు అలానే మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూసారా, అప్పుడే అంటుకుపోతుంది, అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి అని. ఇలా మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే ఇలా అంటుకుపోతూ ఉంటుంది. ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత దాని మీద మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. మూత పెట్టినా కూడా మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి. చెప్పాను కదండి, అడుగు అంటుతూ ఉంటుందని. మనం అరటికాయలో ఎంత ఆయిల్ వేసినా ఇలా అతుక్కుపోతూ ఉంటుంది. మొత్తం అదంతా బాగా కలిసేలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకొని మళ్ళీ మరొకసారి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకోవాలి. చూసారు కదండి, అరటికాయ ముక్కలన్నీ మెత్తబడ్డాయి కదా. సో ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. చూసారా, నేను కలుపుతూ ఉన్నా కూడా ఇలా అంటుకుపోతుంది. అలానే అడుగు నుంచి కలపకండి, ఆ మాడుదంతా రాకుండా పై పైన కలపండి. నేను అలాగే పై పైన కలిపాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో అరటికాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం చింతపండు, జీలకర్ర, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ వేసుకోవాలి. చూసారు కదండి, అలా మెల్లిగా మిక్సీ వేసుకోవాలి. ఎక్కువ ఫాస్ట్గా వేస్తే బాగా పేస్ట్ అయిపోతుంది. అలా అవ్వకుండా మెల్లిగా వేసుకోండి. ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలానే నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను, ఎందుకంటే కొంచెం టైట్గా ఉంది కాబట్టి. మీకు పర్వాలేదు తిరుగుతుంది అంటే మీరేమి వాటర్ యాడ్ చేసుకోకుండానే గ్రైండ్ చేసుకోవచ్చు. మరొకసారి మిక్సీ వేసుకుందాం. చూసారు కదా, మన అరటికాయ అంతా బాగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇది వేడైన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడైన తర్వాత ఆవాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, అలానే కరివేపాకు వేసుకోవాలి. ఆ కరివేపాకు సౌండ్ భలే ఉంటుంది కదండి. సౌండ్ బాగుంటుంది, కానీ మీద పడి కాలితేనే అదలా ఉంటుంది. ఈ తాలింపు అంతా బాగా వేగాలి. తాలింపు వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అరటికాయ, పచ్చిమిరపకాయ పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా ఈ అరటికాయ మిశ్రమంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా బాగా కలవాలి. అలా కలిపిన తర్వాత ఒక 2 to 3 minutes అలా స్టవ్ మీదే ఉంచాలి. మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటిపోతుంది. చూసారు కదండి, ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో బాగా గిలక్ కొట్టి పెట్టిన పెరుగును వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు పెరుగు వేసాను. మీకు ఇంకొంచెం పెరుగు కావాలంటే వేసుకోవచ్చు. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అన్నంలోకి అని నాకు అనిపించింది. లేదు మీకు కొంచెం వాటరీగా కావాలి అంటే మీరు ఇంకొంచెం పెరుగు యాడ్ చేసుకోవచ్చు. పెరుగు ఎంత యాడ్ చేసుకోవాలి అనేది పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు ఇదంతా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ సమ్మర్లో కడుపులో ఏదైనా చల్లగా తింటే బాగుంటుంది అనిపిస్తుంది కదండి. పెరుగు చాలా మంచిది అంటారు కదా, అందుకే సింపుల్గా చేసే ఈ రెసిపీ. పెద్దవాళ్ళు ఏం చేసినా ఏదో ఒక యూజ్ ఉండేలా చేస్తారు. అప్పుడప్పుడు కొత్త వంటకాలే కాకుండా పాత రుచులను కూడా తింటూ ఉండాలి. ఈ పెరుగు పచ్చడి తింటే పొట్టలో చల్లగా ఉంటుందండి. మీరు కూడా వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ టంగమని కొట్టండి. నా నోటిఫికేషన్స్ అని మీ వరకు వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.